జూబ్లీ హిల్స్ హీట్ బాగా వేడవుతుంది. ఏది రాజకీయ వేడి. ఇక ఒక్కొక్క పార్టీలో బాగానే కోల్యాగలు తారాడుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీలో అయితే ఈ నవీన్ కోల్యాగా, మళ్ళీ పోతే అంజన్ కుమార్ కోల్యాగాట, ఇంకో కొత్త నిర్ణయాల మొత్తం జూబ్లీ హిల్స్ మొత్తం నింపేసిందట. ఏడి కాడికి బుడపొరగాలు కనుక బొమ్మలు దింపి పుస్తకాలకు అతికేసినట్టు ఏడ పడితే ఆయన్ని అతికేసిందట. ఎవరు ఆమె? విజయలక్ష్మి. ఇక మళ్ళీ పోతే విజయారెడ్డి అట దానం కోల్యా కూడా దారాడుతుందట. నిజమేనా పిడా? దానం నాగేందర్ కోల్యా కూడా తారాడుతుందట. మళ్ళీ పోతే ఇంకెవరో వింటే అది మన సిఎన్ రెడ్డి కోల్యా కూడా దారాడుతుందట. ఏమో ఆ కోల్యా మీద ఏదో మురళిగౌడు వరకు అది కూడా దారాడుతుందట. సందుల బొందులో అది కూడా బాగానే అయ్యో పంచుతుందట. ఇకపోతే సిఎన్ రెడ్డి కోల్యాగా ఏదో కబ్జా అది ఇది అంటుర్రు. ఏదో నడుస్తుంది కథ అనేది కూడా మరి బయటకు వస్తుంది. ఇకపోతే ఇంకెవరు ఏడేది కోల్యాగారు దారాడుతున్నట్టు కొడుతుంది. ఇక మరి ఎట్లయితుందో ఏం కదా. కానీ ఇక నవీన్ కోల్యాగా జర మొన్న ఓటు బాగా గుంజుకొచ్చిందిగా, బాగానే చీల్చుకొని వచ్చింది. 40,000 ఓటు గుంజుకొచ్చింది కాబట్టి పుసుకున ఈ కోల్యాగని మనం జర్రంతా మరి దగ్గరికి కట్టేసి దూరం మేతేస్తే మళ్ళీ ఆ కోల్యాగ రేపు కాడెత్తేసి మళ్ళీ ఏమైనా పొగ పెడుతుందా ఇందులో గండి అని అనుకుంటుర్రు. మరి మొత్తానికైతే నవీన్ కోల్యాగ దిక్కే జర ఎక్కువ మొగ్గు చూపుతుంది. చూడాలి మరి ఎట్టెట్టయిద్దో ఏం కథ. ఇక పోతే ఆల్రెడీ రాములు అయితే మొత్తం ప్రకటించిండు సునీతని. ఇక మరి సునీతకు సానుభూతి ఓట్లు పడతాయి అన్న ఆలోచన మీద ఉన్నట్టు కొడుతుంది. ఇంకా ఇంతో అంతో ఆడ దొరికితే ఆడ సందు దొరికితే దాన్ని మొత్తం ఇప్పుడు రాములు కోల్యాగా ఇప్పుడు సోషల్ మీడియాలో మూత మోగిస్తుండట. ఎందుకంటే గతంలో రేవంతమయ్య సోషల్ మీడియాతోనే ముఖ్యమంత్రి అయ్యిండని దాని గుండెలో బాగా నాటకపోయింది రాములకు. ఇప్పుడు అందుకనే సోషల్ మీడియాకు మొత్తం సకదనంగా మూత మోగిస్తుండట. ఇక ఎంత 100 మందికి ఒక మనిషి ఒక లీడర్, 100 మందికి ఒక లీడర్ పెట్టిండు రాములు అనేది కూడా నడుస్తుంది. ఆ లీడరే ఆ 100 మందిని ఇక ఎట్లా ఏంది ఏం కథ, తింటారా పంటారా తాగుతారా ఉంటారా ఏడికి పోతుర్రు ఏం చేస్తుర్రు ఏం కథ, మన కథ ఏంది, మన భాగవతం ఏంది, ఇగో ఇట్లా రోజు మందలింపు. 100 మందికి ఒక లీడర్ని పెట్టి అప్పుడే చిన్నగా లోపడంగా కథ నడిపిస్తుండు అనేది గుసగుస. ఇక కాంగ్రెస్ కోల్యాలి ఇంకా ఎక్కడ తేలేదు. మరి ఇవాళ రేపట్లో మరి ఇక ప్రకటన అవుతుందేమో అనేది కూడా. బీజేపీ కోల్యాలు ఎవరు పిడా? ఆయన లంకల దీపక్ ఉన్నట్టుంది కోల్యాగా, అది దారాడుతుంది. మళ్ళీ పోతే ఇంకోలు పేర్లు కూడా వినపడుతున్నాయి. కానీ మరి ఇక చూడాలి. మొత్తానికైతే ఇక ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఇంత ముసురు పడ్డా నిన్నయాల ఎడతెరిపి లేకుండా ఇక మూలకు ఉండాల్సిన ఆనదేవుడు మొత్తం రెక్కలు ఇప్పుకొని తందానే అంటే తానే అని ఆట ఆడుతుండు. ఆనదేవుడు చల్లగా చేసిండు. కానీ జూబ్లీ హిల్స్ మాత్రం చల్లగా లేదు, ఎచ్చగా. ఈ గొంగడి మీద వేసుకుంటే ఎంత ఎచ్చగా ఉంటుందో అంత ఎచ్చగా ఉంది ఇప్పుడు జూబ్లీ హిల్స్. చూడాలి మరి రాజకీయ వేడి మరి ఏం చేస్తుందో ఏం కథో. ఇప్పుడు భారతదేశం మొత్తం ఇటే చూస్తుంది. ఇక ఇప్పుడు ఇంకోటి ఏంటంటే జిజ్జు ఇప్పుడు కోయిలాగలు సంకలు గుద్దుకుంటున్నాయి, మాదే గెలుపు అని. మరి ఎటువంటి ఉపాయము, ఏ రకంగా ఉపాయము, ఎట్లా జిమ్మిక్కులు, ఎట్లా ఎత్తుగడలు, ఏ వేస్తే మనం బయటపడతాం అనేది కూడా కోయిలాగలు లోపల బదులుకుంటున్నట్టు కొడుతుంది. చూడాలి మరి జూబ్లీ హిల్స్ గడ్డ మీద ఏ పార్టీ జెండా ఎగరబోతుంది ఏంటి ఏం కథ అనేది చూద్దాం. అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకే టికెట్, జూన్లోనే చెప్పిన మహాపత్రిక, కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ వైపు మొగ్గు, షెడ్యూల్ నాడే ప్రకటించే అవకాశం. ఇక చూస్తున్నాను నేను అన్నది అయింది. జూబ్లీ హిల్స్పై కేటీఆర్, హరీష్ అలీ, సబితా పద్మారావులతో కేసీఆర్ కీలక సమావేశం. జూబ్లీ హిల్స్ రాజకీయాలు వేడెక్కాయి. షెడ్యూల్కు గడువు సమీపించిన నేపథ్యంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు
అభ్యర్థిని బీఆర్ఎస్ ప్రకటించింది. ఇటీవల మృతి చెందిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకు టికెట్ కేటాయించింది. ఈ మేరకు